ప్రకృతి అందాన్నంతా ఒక చోట పొసి సృష్టించినట్లుగా ఉండే ఒక అందమైన పచ్చని హిల్ స్టేషన్ అది. మంచు కొండలు, పచ్చని తేయాకు తోటలు, ఉదయాన్నే వీచే చల్లటి గాలి. ఆ ఊరి వాతావరణం ఎప్పుడూ ఒక కవి రాసిన అందమైన కవితలా ఉంటుంది. ఆ ఊళ్ళోనే ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీ నడుపుకుంటూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్య ఒక అద్భుతమైన చిత్రకారుడు. అతని చేతిలో కుంచె పడితే ప్రాణం లేని క్యాన్వాస్ కూడా ప్రాణం పోసుకొని మాట్లాడుతుందేమో అన్నంత అద్భుతంగా బొమ్మలు వేస్తాడు. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి భావనను రంగుల ద్వారా వ్యక్తపరచడం అతనికి ప్రాణం. అదే ఊరికి తన బంధువుల ఇంటికి వెకేషన్ కోసం వస్తుంది వెన్నెల. పేరుకు తగ్గట్టుగానే ఆమె నవ్వులో ఒక స్వచ్ఛమైన వెన్నెల ఉంటుంది. ఆమెకు ప్రకృతి అన్నా, సంగీతం అన్నా, కళలన్నా ఎనలేని ప్రాణం. ఒకరోజు ఉదయం భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షం నుండి తప్పించుకోవడానికి ఆదిత్య ఆర్ట్ గ్యాలరీలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది వెన్నెల. గ్యాలరీలో ఉన్న చిత్రాలను చూస్తూ ఆమె మైమర్చిపోతుంది. ప్రతి బొమ్మలో ఉన్న లోతును, ఆదిత్య వాడిన రంగుల వెనుక ఉన్న భావాన్ని ఆమె చాలా సులభంగా అర్థం చేసుకుంటుంది. ఆమె ఆ బొమ్మలను చూస్తున్న తీరు, ఆమె కళ్ళలో ఉన్న ఆరాధన చూసి ఆదిత్య మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ వర్షం తగ్గేలోపు వారిద్దరి మధ్య ఒక అందమైన పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారి ఆ తర్వాత ఒక బలమైన ప్రేమగా మారుతుంది. ఆదిత్య జీవితంలో వెన్నెల ఒక కొత్త రంగును తీసుకొస్తుంది. అతను వేసే ప్రతి చిత్రంలోనూ ఆమె నవ్వే స్ఫూర్తిగా మారుతుంది. వెన్నెల కూడా ఆదిత్య ప్రపంచంలో తనను తాను మర్చిపోతుంది. వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ తన కళలను పంచుకునేవారు. ఆదిత్యకు జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించి గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకోవాలనేది అతని పెద్ద కళ. వెన్నెల ఆ కళను తన కళగా భావించి అతనికి ప్రతి క్షణం తోడుగా నిలబడుతుంది. వారి ప్రేమలో ఎక్కడా ఎలాంటి స్వార్థమూ లేదు. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని నమ్మకం, ఆరాధన మాత్రమే ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ వారి బంధం మరింత బలపడుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో వారి జీవితంలోకి ఒక అనుకోని తుఫాను వస్తుంది. ఒకరోజు ఆదిత్యతో మాట్లాడుతుండగానే వెన్నెల కళ్ళు తిరిగి పడిపోయింది. కంగారు పడిన ఆదిత్య ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్పిన విషయం విని ఆదిత్య గుండె ఆగినంత పనవుతుంది. వెన్నెలకు కంటి నరాలకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధి ఉందని, క్రమక్రమంగా ఆమె కంటి చూపును పూర్తిగా కోల్పోతుందని డాక్టర్లు చెబుతారు. ఆ వ్యాధిని ఆపడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉందని, దానికి అత్యవసరంగా ఒక సర్జరీ చేయాలని, అది కూడా విదేశాల నుండి ప్రత్యేకంగా కార్నియా దాతలను తీసుకువచ్చి చేయాలని అంటారు. ఆ ఆపరేషన్కు లక్షల్లో ఖర్చు అవుతుందని, అది వెంటనే జరగకపోతే వెన్నెల జీవితం చీకట్లో బతకాల్సి వస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తారు. ఈ విషయం తెలిసిన వెన్నెల పూర్తిగా కుంగిపోతుంది. తన జీవితం చీకటిమయం కాబోతుందని కాదు, ఆమె బాధ. తన వల్ల ఆదిత్య కళలు, భవిష్యత్తు నాశనం అవుతాయని. తనలాంటి ఒక అంధురాల్ని పెళ్లి చేసుకుంటే ఆదిత్య జీవితం ఒక భారంగా మారుతుందని ఆమె నిర్ణయించుకుంటుంది. ఒకరోజు ఆదిత్యను పిలిచి తనను వదిలేసి వెళ్ళిపోమని, తనకు అతని ఇక వద్దని కన్నీళ్లు దిగమింగుకుంటూ అబద్ధం చెబుతుంది. నా కళ్ళలో ఇక వెలుగు ఉండదు ఆదిత్య. నీకు రంగుల ప్రపంచం అంటే ఇష్టం. నా చీకటి జీవితంలోకి నిన్ను లాగడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను మర్చిపో. నీ కళల వైపు నువ్వు అడుగులు వెయ్యి అని గుండెలు పగిలేలా ఏడుస్తూ చెబుతుంది. కానీ ఆదిత్య ఆమెను హత్తుకుని, నా ప్రపంచం రంగులు ఉన్నది నా కుంచెలో కాదు వెన్నెల, నీ కళ్ళలో. నువ్వు లేకుండా నా జీవితంలో ఏ చిత్రానికి ప్రాణం ఉండదు. ఈ చీకటిని మనమిద్దరం కలిసే ఎదుర్కొందాం. నిన్ను ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళేంత స్వార్థపరుడిని కాదు నేను అని ధైర్యం చెప్తాడు. ఎలాగైనా వెన్నెలకు ఆపరేషన్ చేయించి ఆమె కంటి చూపును కాపాడాలని ఆదిత్య ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. తన వద్ద ఉన్న డబ్బు ఏమాత్రం సరిపోదు. తన స్నేహితులను, తెలిసిన వారిని అప్పు అడుగుతాడు. కానీ ఎవరూ అంత పెద్ద మొత్తం ఇవ్వలేకపోతున్నారు. తన ఎగ్జిబిషన్ కోసం దాచుకున్న ప్రతి పైసాను ఆసుపత్రిలో కడతాడు. అయినా ఇంకా చాలా డబ్బు అవసరం అవుతుంది.
సమయం మించిపోతుంది. వెన్నెల కంటి చూపు రోజు రోజుకి క్షీణిస్తుంది. అప్పుడే ఆదిత్య ఎవరికీ చెప్పకుండా కొన్ని రోజుల పాటు ఆ ఊరి నుండి అదృశ్యమవుతాడు. వెన్నెల ఆదిత్య కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటుంది. తన వల్ల ఆదిత్య నిజంగానే విసిగిపోయి వెళ్ళిపోయాడా అని ఆమె మనసు ముక్కలవుతుంది. ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలియదు. సరిగ్గా వారం రోజుల తర్వాత వెన్నెల ఆసుపత్రి గదిలోకి డాక్టర్లు నవ్వుతూ వస్తారు. వెన్నెల, నీకు ఆపరేషన్ చేయడానికి దాత దొరికాడు. పైగా నీ ఆపరేషన్ ఖర్చు మొత్తం ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కట్టేశారు. రేపే నీకు సర్జరీ అని చెప్తారు. వెన్నెలకు ఏమీ అర్థం కాదు. ఆదిత్య కోసం వెతుకుతుంది, కానీ అతను రాడు. మరుసటి రోజు ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత వెన్నెల కళ్ళకు ఉన్న కట్లను డాక్టర్లు విప్పుతారు. మెల్లగా కళ్ళు తెరిచిన వెన్నెలకు మళ్ళీ అందమైన ప్రపంచం కనిపిస్తుంది. ఆమె కంటి చూపు తిరిగి వచ్చింది, కానీ ఆమె కళ్ళు వెతుకుతున్నది మాత్రం ఆదిత్య కోసమే. డాక్టర్లను, నర్సులను ఆదిత్య గురించి అడుగుతుంది, కానీ ఎవరికి ఏమీ తెలీదు అంటారు. దాత ఎవరో చెప్పమని బతిమిలాడుతుంది, కానీ ఆ దాత తన పేరు గోప్యంగా ఉంచాలని షరతు పెట్టాడని డాక్టర్లు చెప్తారు. కన్నీళ్లతో ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన వెన్నెలకు నగరంలో జరుగుతున్న ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి ఒక పోస్టర్ కనిపిస్తుంది. అది ఆదిత్య ఎగ్జిబిషన్. ఆదిత్య తన కళల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాడని తెలిసి ఆమె ఆనందానికి అవధులు ఉండవు. అతను తన కళను నెరవేర్చుకోవడంలో బిజీగా ఉండి తనను కలవలేకపోయాడేమో అని సరిపెట్టుకుంటూ వెంటనే ఆ ఆర్ట్ గ్యాలరీకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. గ్యాలరీ మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. గోడల నిండా అద్భుతమైన చిత్రాలుంటాయి. ఆ చిత్రాన్ని వెన్నెల వివిధ భావోద్వేగాలను ప్రతిబింబించేవే. వెన్నెల నవ్వు, వెన్నెల కళ్ళు, వెన్నెల నడక, ప్రతిదీ ఒక కళాఖండంలో క్యాన్వాస్ మీద ప్రాణం పోసుకుని ఉన్నాయి. ఆ చిత్రాలను చూస్తూ వెన్నెల కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆదిత్య తనను ఎంతగా ప్రేమించాడో ఆ బొమ్మలు చెబుతున్నాయి. గ్యాలరీ చివరికి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పెయింటింగ్ ఉంటుంది. దాని మీద ఒక తెల్లటి వస్త్రం కప్పి ఉంటుంది. అక్కడే ఉన్న నిర్వాహకులు ఆ వస్త్రాన్ని తొలగిస్తారు. ఆ పెయింటింగ్ చూసి వెన్నెల గుండె ఆగినంత పనవుతుంది. అందులో ఆదిత్య తన చేతులతో తన కళ్ళను తీసి వెన్నెలకు ఇస్తున్నట్లుగా, వెన్నెల కళ్ళలో ఒక అద్భుతమైన వెలుగు వస్తున్నట్లుగా అత్యంత హృదయ విదారకంగా అందంగా గీసి ఉంటుంది. ఆ పెయింటింగ్ కింద ఒక వాక్యం రాసి ఉంటుంది. నా ప్రపంచం ఆమె చూడలేని ప్రపంచాన్ని నేను చూసి లాభం లేదు. అది చదవగానే వెన్నెల చేతులు వణుకుతాయి, గుండె వేగం పెరుగుతుంది. గ్యాలరీలో ఒక మూలన కుర్చీలో కూర్చున్న ఒక వ్యక్తి వైపు అందరూ చప్పట్లు కొడుతూ చూస్తుంటారు. వెన్నెల కంగారుగా అక్కడికి వెళ్తుంది. అక్కడ ఆదిత్య కూర్చొని ఉంటాడు, కానీ అతని కళ్ళకు నల్లటి అద్దాలు ఉన్నాయి. చేతిలో ఒక తెల్లటి చేతికర్ర ఉంది. అతను ఇక ఎప్పటికీ చూడలేడు. వెన్నెలకు ఆపరేషన్ కోసం డబ్బులు తక్కువ పడినప్పుడు తన 2 కళ్ళను ఒక ధనవంతుడికి అమ్ముకోవడానికి సిద్ధపడి ఆ వచ్చిన డబ్బుతో ఆమెకు ఆపరేషన్ చేయించాడు. తన జీవితపు ఆఖరి కళ అయిన ఈ ఎగ్జిబిషన్ కోసం తన జ్ఞాపకాల్లో ఉన్న వెన్నెల రూపాన్ని తన ఊహలతోనే గీసి ఆ తర్వాత తన కళ్ళను త్యాగం చేశాడు. వెన్నెల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య కాళ్ళ దగ్గర కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆదిత్య, ఏంటిది? నా కోసం నీ ప్రపంచాన్ని చీకటి చేసుకున్నావా? నీకు రంగులంటే ప్రాణం కదా, నన్నెందుకు ఇంతలా ప్రేమించావు అంటూ గుండె పగిలేలా రోధించింది. ఆదిత్య తన చేతులతో తడుముతూ వెన్నెల ముఖాన్ని పట్టుకుంటాడు. అతని పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంటుంది. వెన్నెల, నేను గీసిన చిత్రాలన్నింటిలోనూ అందమైన చిత్రం నువ్వే. ఒక చిత్రకారుడిగా నా కళ నెరవేరింది, కానీ ఒక ప్రేమికుడిగా నా బాధ్యత నిన్ను కాపాడుకోవడం. నా కళ్ళతో నువ్వు నీ ప్రపంచాన్ని చూడాలి. ఆ వెలుగులో నేను గీసిన బొమ్మలు నాకంటే ఎక్కువగా నువ్వు ఆస్వాదించాలి. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం నాదే వెన్నెల. నువ్వు సంతోషంగా ఉంటే నా ప్రపంచం ఎప్పుడూ రంగులమయంగానే ఉంటుంది అని అంటాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆర్ట్ గ్యాలరీలో వారిద్దరి స్వచ్ఛమైన ప్రేమకు కన్నీళ్లతో ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. ప్రేమ అంటే కేవలం కలిసి బతకడం మాత్రమే కాదు, అవసరమైతే తనకు ప్రాణంగా ప్రేమించే వాటిని సైతం ప్రియమైన వారి కోసం నవ్వుతూ వదులుకోగలగడం అని ఆదిత్య తన త్యాగంతో నిరూపిస్తాడు.
తన కళ్ళను కోల్పోయిన వెన్నెల దృష్టిలో అతను ఎప్పటికీ ఓడిపోని ఒక గొప్ప హీరోగా మిగిలిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.